హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం కడలల్లే వేచే కనులు చివరి భాగం ఏమైందో తెలుసుకుందాం. నైనిక ఎప్పుడు కోపం చూపించింది లేదు. అలాంటిది ఇప్పుడు అంత కోపంగా ఉండేసరికి ఆమె చూపులకు భయపడి నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంటుంది. మా విషయాలన్నీ తెలియవచ్చు కానీ కృష్ణ గురించి ఎలా తెలుస్తుంది? ఈవిడకి తెలిసే ఛాన్స్ లేదు అని క్లారిటీ కోసం కృష్ణకి కాల్ చేస్తుంది. కృష్ణ కాల్ కలవకపోయేసరికి నిక్కీకి కాల్ చేసి వెంటనే ఢిల్లీ రమ్మంటుంది. ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, రావడం అవ్వదు, నన్ను చూడాలి అనిపిస్తే వీడియో కాల్ చేయక్క అని చెప్పి కంగారుగా కాల్ కట్ చేస్తుంది. నిక్కీ మాటల్లో కంగారు గమనించి డౌట్ వస్తుంది. పెళ్ళి అయిన దగ్గర నుంచి తను ఎప్పుడు కాల్ చేసినా ఒక్క నిమిషానికి మించి మాట్లాడేది కాదు. ఇన్నాళ్ళు ఆ విషయం అంత పట్టించుకోకపోయినా ఈరోజు ఎందుకో అనుమానం వస్తుంది. పైగా నిక్కీ రాను అనడంతో విక్కీని అడగాలని తమ గదిలోకి వెళ్ళి విక్కీ ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంటుంది. విక్కీ లేచిన మరుక్షణం నేను నిక్కీని చూడాలి, వెంటనే నన్ను బెంగళూరు తీసుకువెళ్ళండి అని అడుగుతుంది. ఇంత సడన్గా బెంగళూరు ఏంటి? అయినా ఆమెను చూడాలనుకుంటే నువ్వు అంత దూరం వెళ్ళడం ఎందుకు? తనని ఇక్కడకు రమ్మని సరిపోతుంది కదా అని విసుగ్గా అంటాడు విక్కీ. ఎందుకు అంతా అలా ఉన్నారు? ఇంతకుముందు నేను మా చెల్లి గురించి బాధపడుతుంటే వెంటనే ఫోన్ చేసి మాట్లాడించేవారు, కానీ ఇప్పుడు ఎందుకు తనని నేను చూడాలి అనుకుంటే విసుక్కుంటున్నారు అని కొంచెం బాధగా అడుగుతుంది నైనిక. అదేం లేదమ్మా, అంతకుముందు అంటే పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కదా, అందుకే అలా అన్నాను. అయినా పొద్దున్నే ఈ డిస్కషన్ ఏమిటి అని పక్కకి తిరిగి మొహం చిట్లించుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్కీ గారి ప్రవర్తన తనలోని అనుమానాల్ని బలపరచడంతో ఎలాగైనా నిక్కీని రప్పించాలని విక్కీ గదిలో నుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంటుంది. ఫ్రెష్ అయి వచ్చిన విక్కీ నైనిక అక్కడ లేకపోవడంతో, అయినా ఆ రాక్షసి గురించి ఇంత పొద్దున్న ఎందుకు అడుగుతుంది నా బంగారం? మళ్ళీ అది ఏదైనా ప్లాన్ వేసి ఇక్కడికి రావాలని అనుకుంటుందా? అందుకు నైనికని అడ్డం పెట్టుకోవాలనుకుంటుందా? అదే జరిగితే ఈసారి దాన్ని నేనే చంపేస్తాను అని కోపంగా అంటున్న విక్కీ కింద నుంచి వినిపించిన అరుపులకు తేరుకొని కిందకు వెళ్ళి విషయం అడిగేసరికి నైనిక గదిలో తనని తాను బంధించుకుందని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాదు విక్కీకి. కానీ నైనిక టిఫిన్ తిని మెడిసిన్స్ వేసుకోవాలి అని గుర్తుకు వచ్చి తలుపు కొడతాడు. అయినా తీయదు. గదిలో నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో భయం వేస్తుంది విక్కీకి. ఏం జరిగిందిరా? నువ్వు ఏమన్నావు? ఎప్పుడూ లేనిది నైనిక ఇలా గదిలో తనని తాను బంధించుకోవడం ఏమిటి అని అడుగుతారు రాజీగారు. విషయం ఏదో సీరియస్ అయ్యేలా ఉంది, మన గురించి తెలిస్తే కష్టమని తన సామాన్ తీసుకొని అక్కడి నుండి జారుకుంటుంది విక్కీ మేనత్త. మధ్యాహ్నం అవుతున్న నైనిక తలుపు తీయకపోయేసరికి ఆ పనికి మాలిన దానికోసం తనకి తాను శిక్ష వేసుకుంటుంది అని తిట్టుకొని, సరే పిలిపిస్తాను, నువ్వు బయటకి రా అని విక్కీ అనడంతో, లేదు, చెల్లి వచ్చేదాకా ఏం తినను తాగను. ఆ మాటతో అందరికీ విషయం అర్థమవుతుంది. వెంటనే రాజీగారు నిక్కీకి కాల్ చేసి నైనిక నిర్ణయం గురించి చెప్పేసరికి నెక్స్ట్ ఫ్లైట్కి ఢిల్లీ వస్తుంది నిక్కీ. నిక్కీ వచ్చేలోగా తనని బుజ్జగించి బయటకు వచ్చేలా చేసి భోజనం తినిపించి మెడిసిన్ వేసుకునేలా చేస్తారు రాజీగారు. నిక్కీ కోసం నైనిక అలా చేయడం అసలు నచ్చడం లేదు విక్కీకి, కానీ ఏం చేయలేక అసహనంగా ఉంటాడు. నిక్కీ ఇంటికి రాగానే ఇంట్లో అందరినీ ఏదో ఒక పని చెప్పి బయటకు పంపిస్తుంది నైనిక. నిక్కీ విక్కీలని మాత్రం టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి, ఇప్పుడే వస్తా, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండండి అని గట్టిగా చెప్పి కిందకి వెళ్తుంది నైనిక. నైనిక కిందకి వెళ్ళింది అనుకొని, నువ్వు అసలు మనిషివేనా? నీ స్వార్థం కోసం నన్ను నా ప్రేమని కాలదన్ని ఆ కృష్ణకి ఓకే చెప్పావు, ఇప్పుడు ఆ కృష్ణగాడు వదిలేశాడా? మళ్ళీ ఇక్కడ తిష్ట వేయాలని అనుకుంటున్నావు? లేదు బావుగారు, అక్క కోసమని ఇంకేం మాట్లాడలేక ఆగిపోతుంది. ఛీ, నీకు వావి వరుసలు కూడా ఉన్నాయా?
అక్క కోసం అని ఏదో తన మీద ప్రేమ ఉన్నట్టు నటించకు. నా భార్య అమాయకురాలు. నిన్ను నమ్మేసింది. కానీ నేను అలా కాదు. ఇంకోసారి నా జీవితంలోకి రావాలని చూసావో నిన్ను చంపి జైలుకి వెళ్ళడానికి కూడా ఆలోచించను అని వార్నింగ్ ఇస్తాడు. అప్పటిదాకా మెట్ల మీద ఉండి విక్కీ మాటలు విన్న నైనిక నిజంగానే విక్కీ ప్రేమించుకున్నారు. వాళ్ళ మధ్యలోకి నేను రాబట్టే దూరమయ్యారని బాధపడుతుంది. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా నిక్కీని అన్ని మాటలు అన్న విక్కీ మీద చాలా కోపం వస్తుంది నైనికకి. తర్వాత టెర్రస్ పైకి వచ్చి నిక్కీ అని పిలిచేసరికి, అక్క ఇంతకీ ఎందుకు ఇక్కడ మమ్మల్ని ఉండమన్నావని ఏమీ జరగనట్టు అడగడంతో, ఏం జరుగుతుంది నిక్కీ నా జీవితంలో? అదేంటక్క అలా అంటున్నావు? ఏం జరగడం ఏంటి అని అమాయకంగా అడుగుతుంది. మరుక్షణం నైనికకి నిజం తెలిసిపోయిందని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాదు నిక్కీకి. విక్కీ మాత్రం చాలా చిరాగ్గా ఫీల్ అవుతాడు. అక్కడ ఉండటానికి వెంటనే కాల్ వచ్చిందని వంకతో ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. నిక్కీకి ఏం చేయాలో తెలియని సమయంలో ఇంకా దాచి ప్రయోజనం లేదని రాజీగారు వచ్చి నిక్కీ వద్దని చెబుతున్నా వినకుండా నిజం చెప్తారు. తన చెల్లెళ్ళు తన కోసం జీవితాన్ని త్యాగం చేసిందని తెలిసి విక్కీ గారికి తన చెల్లెలు మంచి మనసు తెలియాలని కిందకి వస్తుంది. తొందరపడ్డారేమో ఆంటీ. లేదు నిక్కీ, వాడి ఆవేశం అనాలోచితం వల్ల నైనిక వినే ఛాన్స్ ఉందేమో అనే విచక్షణ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. అవి అన్నీ విని నిజం తెలుసుకోవాలని వచ్చిన తనకి నిజం చెప్పకుంటే లేనిపోని అనుమానాలతో ఏమైపోతుందోనని నిజం చెప్పాను. నైనిక అర్థం చేసుకుంటుందని నమ్మకం నాకుంది అని అనేసరికి మౌనంగా ఉండిపోతుంది విక్కీ. కిందకు వెళ్ళిన నైనిక విక్కీ కనిపించకపోవడంతో కాల్ చేసేసరికి కాల్ కట్ చేస్తాడు. అయితే విక్కీకి నిజం చెప్పి నిక్కీని విక్కీకిచ్చి పెళ్లి చేసి తమ లైఫ్లోకి తీసుకురావాలి అని అనుకొని విక్కీ ప్రేమ పొందే అర్హత చెల్లెలికి కల్పించాలని, అందుకోసం విక్కీని ఒప్పించాలని మళ్ళీ కాల్ చేస్తుండగా తప్పక కాల్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. పైనుంచి కిందకి చూస్తున్న నిక్కీ నైనిక ఒక్కర్తే ఎక్కడికో వెళ్ళడం చూసి, ఆంటీ అక్క ఎక్కడికో వెళ్తుంది, ఈ టైంలో తను వెళ్ళడం సేఫ్ కాదని వెంటనే కిందకి వచ్చి ఆశీష్ గారు రాజేశ్వరి గారితో పాటు నైనిక కార్ను ఫాలో అవుతుంది. విక్కీని ఒప్పించాలని స్ట్రెస్ తీసుకోవడం వల్ల బీపీ ఎక్కువ అయ్యేసరికి మరింత టెన్షన్ పడుతుండగా ఏమీ కనిపించకపోవడంతో డివైడర్ని గుద్దేస్తుంది. అది చూసి వెంటనే కార్ ఆపి నిక్కీ అక్కడికి వెళ్ళేసరికి నైనిక తలకి దెబ్బ తగిలి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా విక్కీ గారు నువ్వు కలవాలి అంటూ ఉండేసరికి నిక్కీ ఏడుస్తూనే ఆశీష్ గారి సాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్తారు. దారంతా కూడా సారీ రా నిక్కీ, నీ స్పర్శతో నాకు ప్రాణం పోసుకున్న నేను నాకు తెలియకుండానే నీ జీవితాన్ని హరించేశాను, నన్ను క్షమించు బంగారం అని ఆ టైంలో కూడా చెవులు పట్టుకొని చెప్తుంది. నిక్కీ, ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డకు తల్లి ప్రేమ పంచాల్సింది నువ్వే, మాట ఇవ్వు. నేను పోయినా మళ్ళీ నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటా అంటుండగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు నైనికని. ఆశీష్ గారి నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి నైనిక పరిస్థితి తెలిసి హాస్పిటల్కి వెంటనే చేరుకుంటాడు విక్కీ. కాసేపట్లో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసుకువస్తారు. నైనిక సిచ్యువేషన్ క్రిటికల్ అని చెప్పి తనతో మాట్లాడాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు అని డాక్టర్ అనడంతో ఆ మాటకి కోపం వస్తున్న నైనిక కోసం పరుగు పెడతాడు. వెనుకే బిడ్డని తీసుకొని రాజీ గారు ఆశీష్ గారు నిక్కీ లోపలికి రావడంతో నిక్కీ చెయ్యి విక్కీ చేతితో పెట్టి బిడ్డను తీసుకొని ముద్దు పెట్టి ఎప్పటికీ నీ బిడ్డగానే పెరగాలి అని, నువ్వు ఆయన కలిసి ఉండాలి, మళ్ళీ మీ బిడ్డగా పుట్టి మీ ప్రేమను పొందుతాను అని చెప్పి తను తుది శ్వాస విడుస్తుంది. నైనిక మరణాన్ని తట్టుకోలేక పిచ్చివాడైపోతాడు విక్కీ. ఒకసారి కోపం చూపించమన్నా అని ఇంతలా కోపం చూపించి ఇంత పెద్ద శిక్ష వేస్తావు అనుకోలేదు బంగారం అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తాడు విక్కీ.
పుట్టిన పసిబిడ్డ కూడా తల్లి ప్రాణం పోయిందనేమో గుక్కపట్టి ఏడుస్తుంది. తన ఏడుపు ఆపడం విక్కీ, రాజేశ్వరి గారి వల్ల కూడా కాకపోవడంతో ఆశీష్ గారు బిడ్డను నిక్కీ చేతుల్లో పెడతారు. వెంటనే ఏడుపు ఆపేస్తుంది. తన అక్క ఆఖరి కోరిక మేరకు విక్కీని పెళ్లి చేసుకున్నా అది తన అక్క ప్లేస్ అని విక్కీతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడేది కాదు. నిక్కీ మీద కోపంగా ఉన్న విక్కీ రిషి కోసం నైనికకు ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్న ఆ ఇంట్లో తల్లి కూతురుతో తప్ప ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకొని బయటకు వెళ్ళిపోయేవాడు. బిజినెస్ పేరుతో సౌత్ సైడ్ వెళ్ళడం, వేరే కంట్రీలో తిరుగుతూ ఉండేవాడు. కొడుకు తీరుకి లోపల కుమిలిపోతుంటారు రాజీగారు. నిక్కీ వల్లనే నైనిక చనిపోయిందని మేనత్త చెప్పిన మాటలు నమ్మి ఇలాంటిది నా జీవితంలో ఉండడానికి వీల్లేదని బయటకు తోసేయడంతో ఆశీష్ గారు వచ్చి పట్టుకొని ఆపుతారు. తను ఈ ఇంటి కోడలు, నీకు ఇక్కడ ఉండటానికి ఎంత హక్కుందో తనకి అంతే హక్కుంది. పైగా తను నీకు భార్యగా కాదు, రిషికి తల్లిలా ఇంట అడుగు పెట్టింది అని చెప్పేసరికి విక్రమ్ కోపం నశాలానికి అంటుతుంది. ఒక హంతకురాలు నా బిడ్డకు తల్లిగా ఉండటానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. మనుషుల మనసులతో, జీవితాలతో, ప్రాణాలతో ఆడుకోవడం దీనికి వెన్నెతో పెట్టిన విద్య. దీని క్యారెక్టరే అంతా. ఆ మాటకి గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది. విక్రమ్ అని తన తండ్రి అరుపుకి కొంచెం నెమ్మదిగా ఇస్తాడు. కానీ రేపు నా బిడ్డను కూడా దీనికి ఇలాగే క్యారెక్టర్ లేకుండా పెంచుతుంది అంటున్న విక్రమ్ మాటలు తట్టుకోలేక గుండెల్లో నొప్పి పుట్టడంతో ఆశీష్ గారు ఒక పక్కకి ఒరిగిపోతుండగా, ఏమండి అని రాజీగారి పిలుపుతో భయపడి కళ్ళు తెరిచిన నిక్కీ మామయ్య అని ఒక్క అడుగులో ఆయన్ని చేరుకుంది. అప్పటికే ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చేలోపు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిని నిందించకూడదు. నీ ఆవేశం, ఆత్రం వల్లే నైనిక చనిపోయింది. నిక్కీ నీకు దూరం అయింది. రిషి నీ దగ్గర పెరగడం కన్నా నిక్కీ దగ్గర పెరగడమే కరెక్ట్. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండిపో తల్లి. అంతగా అయితే వాడిని బయటకు తోసేస్తా. మామయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మీరు టాబ్లెట్ వేసుకోండి అని ఇచ్చి ఆయన్ని లోపల పడుకోబెట్టి రిషి నిద్ర లేవడంతో తన దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ రోజు తర్వాత విక్కీతో ఆ ఇంట్లో రిషి తప్ప ఎవరూ మాట్లాడేవారు కాదు. రిషి, ఏమైంది నాన్న, తాతయ్య, నాన్నమ్మ, మమ్మీ ఎందుకు మీతో మాట్లాడడం లేదు? నిజానికి విక్కీ లేటుగా వస్తుండడంతో రిషి నిద్రపోకుండా తనని కూర్చోబెట్టి విక్రమ్ అన్నం తినేలా చూడమని చెప్తుంది నిక్కీ. తను పెడితే ఖచ్చితంగా తినడు అనే నమ్మకంతో రోజులు గడిచే కొద్దీ ఆశీష్ గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందరూ ఉండి అనాథలా అయిపోతుంది తన పరిస్థితి అని నిక్కీ విషయంలో తన ఇంట్లో వారి ప్రేమ తట్టుకోలేకపోతాడు. మొదటి నుంచి కొంచెం కొంచెంగా కోపాన్ని, ద్వేషాన్ని నింపుకున్న విక్కీ నైనిక చావుకి నిక్కీ కారణమని తెలిసాక తన ప్రెజెన్స్ కంపరంగా అనిపిస్తుంది. అయితే తండ్రి అన్న మాటలు విక్కీని ఆలోచించేలా చేస్తాయి. నైనిక మరణానికి నేను కారణమా? నిక్కీ పేరు కూడా తను ఎత్తాలని అనుకోడు. ఇక ఆ రోజు నుంచి విషయం తెలుసుకోవాలని చేయని ప్రయత్నం లేదు. అయితే నిక్కీ తల్లిదండ్రులను మాత్రం అడగడు. ఎందుకంటే నిక్కీ వాళ్ళని మ్యానిపులేట్ చేసి అబద్ధం చెప్పిస్తుందన్న నమ్మకం. ఆశీష్ గారు పూర్తిగా కోలుకోవడంతో విక్కీని పిలిచి జరిగిందంతా చెప్తారు రాజీగారు. తన తల్లి మాటలకు సందేహంగా చూడడంతో ఆశీష్ గారు వచ్చి కృష్ణకి కాల్ చేసి మొత్తం తెలిసేలా చేస్తారు. తను చేసిన తప్పుకే ఇలా జరిగింది అని మరింత బాధపడతారు విక్కీ. ఇన్నాళ్ళు ఎవరి మాట వినకుండా కళ్ళతో చూసిందే నిజం అనుకున్నాను అని కుమిలిపోతుంటాడు. నిక్కీ నైనిక లాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లోనే ఉండరు. నైనికకు ఇచ్చిన మాట ఇకనైనా నెరవేర్చు. ఇక్కడ ఉన్న మీ ప్రేమ కోసం పరితపిస్తుంది నైనిక. ఇకనైనా తన ఆత్మకు శాంతి కలిగేలా చేయమని చెప్పిన తండ్రి మాటలు విక్రమ్ మీద బాగా పనిచేస్తాయి. వెంటనే వెళ్ళి నిక్కీ ముందు మోకాళ్ళ మీద నిలబడి క్షమించమని అడిగి కాళ్ళు పట్టుకోపోతుండగా బావా అని కాళ్ళను వెనక్కు తీసుకుంటుంది. నైనిక చనిపోయిన సంవత్సరానికి
పాపకు రిషి అని నామకరణం చేస్తారు. ఆ పేరంటే తనకు ఇష్టమని చిన్నప్పుడు అక్క చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. అలా వారు అప్పట్నుంచి కలిసి ఉన్న వారి మధ్య బంధం బలపడడానికి మరో 2 ఏళ్ళు పడుతుంది. నైనిక, నిక్కీ రూపంలో ఒకటే అయినా ప్రవర్తనలో చాలా భిన్నంగా ఉంటారు. నైనిక ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తూ నెమ్మదిగా ఉండేది. కానీ నిక్కీ ఏనాడూ ఇంటి పనులు చేసేది కాదు. తనకి రాక కాదు, విక్కీ మేనత్తతో అన్ని పనులు చేయించేది. నీకన్నా నైనికనే నయం అని ఆవిడ అనేసరికి, నువ్వు అన్న మాటలన్నీ మౌనంగా భరించేదనా? నా అక్క కాబట్టి ఊరుకుంది. అదే నేనైతేనా నోట్లో ఫినాయిల్ పోసి చంపేసేదాన్ని. ఫినాయిల్ తాగితే చనిపోతారా అని ఆవిడ డౌట్గా అడగడంతో, ట్రై చేయాలని అంత ఆత్రంగా ఉందా చెప్పు అనడంతో, రిషి వచ్చి మన ఇంట్లో ఫినాయిల్ లేదమ్మా, హార్పిక్ ఉంది, తీసుకురమ్మంటావా అని ఆనందంగా అడుగుతుంది. ఆ మాటతో పడిపడి నవ్వటం రాజీగారి వంతైతే కళ్ళు తిరిగి పడటం విక్కీ మేనత్త వంతు అయింది. రిషిని అనుక్షణం చూసుకుంటూ ఉండేది నిక్కీ. ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ దగ్గర కూడా వదలకుండా ఆఫీస్కు తీసుకువెళ్ళేది. అక్కడ కిడ్ జోన్ ఉండడంతో అక్కడ ఉంచేది. వీలు చిక్కునప్పుడల్లా వెళ్ళి కూతుర్ని చూసుకునేది. బ్రేక్ టైం, లంచ్ టైం ఇవ్వగానే పరుగున కూతురు దగ్గరకు వెళ్ళి తనకు దగ్గర ఉండి తినిపించేది. నేను తినగలను మమ్మీ అని రిషి అన్నా కూడా వినేది కాదు. ఇంట్లో కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళు. నిక్కీ, విక్కీ ఇంకా రిషి వాళ్ళ అల్లరితో ఇల్లంతా సందడిగా ఉండేది. అలా ఒకరోజు రిషిని ఆఫీస్కు తీసుకువెళ్ళి తనకు మీటింగ్ ఉండడంతో రిషిని కృష్ణకు అప్పచెప్తుంది. అంకుల్, నాకు వాటర్ కావాలి అంటే, వాటర్ ఎందుకు తల్లి, మీ మమ్మీ నీకోసం కోకోనట్ వాటర్ తెప్పించింది, లిక్విడే కదా ఇది తాగు అనేసరికి, లిక్విడ్ అని లైజాల్ తాగుతామా అంకుల్ అనేసరికి షాక్ అవుతాడు. నువ్వు మామూలు దానివి కాదే, మీ అమ్మకు తగ్గ కూతురువి అని ముద్దు చేస్తాడు. ఆ రోజే తెలుస్తుంది నిక్కీ కడుపుతో ఉందని. అలా నైనికతో పెళ్లి జరిగిన తర్వాత తన జీవితంలో ఏం జరిగిందో, నిక్కీ ఎలా వచ్చిందో చెప్తాడు విక్కీ. మరి తను నీకు ఎలా దూరమైంది, అభినవ కృష్ణ దగ్గర ఎందుకు ఉంది అని అడగడంతో అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ, నేను చెప్తాను అంటాడు. ఆ రోజు ఆఫీస్ మీటింగ్ అయిపోయి అరగంట అయినా నిక్కీ రాకపోయేసరికి నిక్కీని పిక్ చేసుకోవడానికి వచ్చిన విక్కీ, నేను కలిసి మీటింగ్ జరిగిన ఫ్లోర్లోకి వెళ్ళి చూస్తే నిఖిత అలియాస్ నీతు కింద పడిపోయి కనిపించింది. తనను చెక్ చేసి చూసిన విక్కీకి డౌట్ వచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. మిస్టర్ విక్రమ్, తనకి 3rd మంత్ అయినా బెడ్ రెస్ట్ అవసరం, ఆల్రెడీ తనకు చెప్పాను, ఇంకా తర్వాత మీ ఇష్టం అని చెప్పి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. 2nd మంత్ బెడ్ రెస్ట్ అనగానే 3rd మంత్ ఏంటి బ్రో అన్న నా మాటలకు, చిల్ బ్రో అని నిక్కీని రిషిని తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో నిక్కీకి వార్నింగ్ ఇచ్చి, అమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అని రిషికి చెప్పడంతో, ఓకే డాడీ అని చెప్పి నిక్కీ వైపు చూసేసరికి కోపంగా చూడడంతో, పాప అని అలిగి బుంగమూతి పెట్టుకొని, మమ్మ చూడు ఎలా చూస్తుందో అని కంప్లైంట్ చేసేసరికి, ఏంటి నా బంగారాన్ని కోపంగా చూస్తున్నావు, నువ్వు ఏం చేసినా రెస్ట్ తప్పదు అని విక్కీ అనడంతో నిక్కీని నాలిక బయట పెట్టి వెక్కిరిస్తుంది రిషి. తర్వాత నెల తన హెల్త్ కండిషన్, బేబీ కండిషన్ ఓకే అవడంతో నిక్కీకి అదే టైంలో ముంబైకి ట్రాన్స్ఫర్ చేశారు. మా ఫ్యామిలీ అప్పటికే అక్కడ సంవత్సరం నుంచి ఉండటంతో నిక్కీని తీసుకువచ్చి ముంబైలో డ్రాప్ చేశారు. తర్వాత నేను నిక్కీ ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడే నేను ఆస్ట్రేలియా వెళ్ళిన దగ్గర నుండి తన లైఫ్లో జరిగినవి తెలిసాయి. అలా ఒకరోజు ఆఫీస్కి రెడీ అయ్యే టైంకి మీటింగ్ ఉందని నిక్కీ త్వరగా వెళ్ళిపోయింది. తన ఐడి మర్చిపోవడంతో వెనుక వెళ్ళిన నాకు నిక్కీ కార్కి యాక్సిడెంట్ అయి ఉండడం చూసి అక్కడ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పారు. ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల స్పృహలో లేదని, కాసేపట్లో స్పృహ వస్తుంది అని డాక్టర్లు చెప్పారు. అప్పటికే విక్కీ గారికి ఇన్ఫార్మ్ చేయడంతో నెక్స్ట్ ఫ్లైట్కి ముంబై వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన మా ఇద్దరికి ఎదురైంది ట్విస్ట్. నిక్కీ విక్కీని గుర్తుపట్టడం లేదు.
గతం మర్చిపోయింది. టెంపరరీ మెమరీ లాస్. లక్కీగా నన్ను గుర్తుపట్టింది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. విక్కీని చూడగానే తల పట్టుకు పడిపోయేది. అందుకే ఇలా కొంతకాలం విక్కీని తనకు దూరంగా ఉండమని డాక్టర్ చెప్పడంతో కొన్ని రోజులుగా నిక్కీ మా ఇంట్లోనే ఉంది. తర్వాత నిక్కీ కోసం ఫ్యామిలీ అంతా ముంబై షిఫ్ట్ అయ్యి మా కాలనీలో ఇల్లు కొనేశారు. తనకి నెమ్మదిగా గతం గుర్తుకు చేయాలన్న విక్కీ ప్లాన్లో భాగంగా రిషిని నెమ్మదిగా నిక్కీకి పరిచయం చేశాం. చూడాలి ఈవినింగ్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని కాసేపు మాట్లాడుకున్నాక రేపు ఈవినింగ్ ట్రీట్మెంట్కి తీసుకురమ్మని విక్కీ చెప్పడంతో ఓకే అని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున్న రిషి ఫోర్స్ చేయడంతో కృష్ణ ఇంటికి వస్తారు. రిషిని తీసుకొని రాజేశ్వరి గారిని చూసి కళ్ళు తిరిగి పడిపోవడంతో తలకి మెట్టు తగులుతుంది. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళి టెస్ట్ చేసి తనకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు విక్కీ. విక్కీకి స్పృహ రాగానే కృష్ణ రిషిని తీసుకొని లోపలికి వచ్చేసరికి రిషి బంగారం మమ్మాని మిస్ అయ్యావా తల్లి అని రిషిని తీసుకొని ముద్దు పెడుతుంది. వెంటనే పరుగున బయటకు వచ్చిన కృష్ణని చూసి ఏమైందని అడగడంతో రిషిని గుర్తుపట్టింది అని ఆనందంతో అరిచి చెప్తాడు. వెంటనే లోపలికి వెళ్తూ ఎంతకైనా మంచిదని లోపలికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్తాడు. ఏంటి సార్ పెళ్ళాన్ని చూడటానికి కూడా మాస్క్ యాప్రోన్ స్టెథోస్కోప్లతో వస్తారా అని నిక్కీ నవ్వడంతో తనకి గతం గుర్తుకు వచ్చిందని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ముంబై నుంచి ఢిల్లీ షిఫ్ట్ అవుతారు అందరూ. ఆ తర్వాత నిక్కీ శ్రీమంతం, రిషి బర్త్డే, నిక్కీ విక్కీల పెళ్లి రోజు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకొని వారు 2 కుటుంబాలు అయితే రిషికి తెలియకుండా నైనిక ఆప్తికం జరిపించేవారు. నిక్కీ ఇంకా ముందు నుంచి విక్కీని అభి అని పిలవడమే ఇష్టమని అలానే పిలిచేది. అందరూ ఉంటే విక్కీ అని, వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు అభి అని పిలుచుకునేది. ఆస్ట్రేలియాలో తనకు క్రిస్తో పరిచయం అయిన విక్కీ విషయంలో కృష్ణ చేసిన సహాయం తెలిసి అతని మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. కృష్ణకి కూడా సిరి నచ్చడంతో విక్కీ నిక్కీ ప్రాబ్లమ్స్ అయ్యాక సిరి గురించి తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అనుకుంటాడు. అలాగే సిరి కృష్ణని ప్రేమించాక అందరూ అతన్ని కృష్ణ అని పిలవడంతో అభినవ కృష్ణ కదా నేను నిన్ను అభి అని పిలుస్తా అని అనడంతో సరేనని ఒప్పుకుంటాడు. నిక్కీ విక్కీలు కృష్ణ సిరిల పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు కుదరడంతో వెంటనే పెళ్లి జరిపిస్తారు పెద్దవాళ్ళు. 4 నెలల తర్వాత నిక్కీకి నొప్పులు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రాజీగారి ద్వారా విషయం తెలుసుకున్న నిక్కీ పేరెంట్స్ కూడా హాస్పిటల్కి వచ్చిన కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ క్షేమం అని చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా పుట్టిన పాప ఏడవకుండా చిన్నగా నవ్వుతూ ఉండగా నిక్కీని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. తర్వాత పాపకి బారసాల ఫంక్షన్ చేసి నైనిక అని పేరు పెడతారు. తన బిడ్డ మళ్ళీ పుట్టింది అని సువర్ణగారి దంపతులు చాలా ఆనందపడతారు. నైనిక మళ్ళీ వారి జీవితాల్లోకి వచ్చి ఇన్నాళ్ళ వాళ్ళ నిరీక్షణకి చిన్న చిరునవ్వుతో తెరదించింది. తన మొదటి ప్రేమ నిక్కీ తనను మర్చిపోయాక తన కోసం తప్పించాడు. అలాగే నైనిక కోసం నిక్కీ విక్కీ ఇద్దరూ ఆ కుటుంబం అంతా ఎదురుచూశారు. సముద్రపు నీటి ఆవిరి రూపంలో మేఘాల్లోకి చేరి తిరిగి వాన రూపంలో భూమిని సమీపించి నదుల్లో కలిసి చివరికి సముద్రంలో కలుస్తుంది. అలా తన నుంచి వీడి వెళ్ళిన నీటి కోసం కడలి ఎదురు చూసినట్లే తన ప్రియసఖి తనని చేరే వేళ కోసం కడలిలా కన్నులు చేసుకొని ఎదురు చూస్తూ ఉంటాడు మన అభిజిత్ విక్రమ్ సింగ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మన కడలల్లే వేచి కనులు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.